ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఎంటైర్ టీమ్ కి. చాలా బాగా అవుట్పుట్ తీశారు, విజువల్స్ చాలా బాగున్నాయి. అండ్ నేను ఆల్రెడీ ప్రీవియస్లీ వర్క్ చేశాను అఫ్రోజ్ అలీతో అండ్ విజయ్ మాస్టర్స్తో. వాళ్ళు చాలా హార్డ్ వర్క్ అండ్ డెడికేటెడ్గా ఉంటారు వర్క్కి. అండ్ చాలా ప్యాషనేట్ ఉంటారు. అండ్ ఫస్ట్ ఆబ్వియస్లీ నేను అఫ్రోజ్ అలీని ఫస్ట్ టైం రెడ్డి గారి అమ్మాయి సాంగ్తో నాకు పరిచయం అయ్యాడు. చాలా యూనిక్ ఉంటుంది అతని వాయిస్ కానీ లిరిక్స్ కానీ చాలా డెప్త్ ఉంటాయి. అండ్ ఈ సాంగ్ చూస్తున్నంత సేపు లైక్ ఇప్పుడు ఎవరైతే ప్రజెంట్ ట్రెండ్స్ మనం చూస్తున్నాం, ఈవెన్ పాస్ట్ లో కూడా ఉన్నాయి. ఒక జెన్యున్ గా ఒక అదే మేల్ అవ్వచ్చు ఫీమేల్ అవ్వచ్చు, ఒక లవ్ చేసినప్పుడు ఆపోజిట్ పర్సన్ సేమ్ ఇవ్వకపోతే చాలా ఫీల్ అవుతాం. సో అది క్లియర్ గా కనిపిస్తుంది ఈ సాంగ్ లో. అండ్ ప్రజెంట్ మేల్ వెర్షన్ రిలీజ్ చేశారు అండ్ త్వరగా ఫీమేల్ వెర్షన్ కూడా రిలీజ్ చేస్తారు అనుకుంటున్నా. ఖచ్చితంగా ఈ సాంగ్ చూస్తే ఎవరైతే లవ్ ని లైక్ హార్ట్ఫుల్ గా ఫీల్ అవుతారో వాళ్ళైతే చాలా కనెక్ట్ అవుతారు, చాలా బాధపడతారు. నేను అఫ్రోజ్ అలీని బాగా గుర్తు చేసుకుంటూ ఉంటారు. అండ్ డిఓపి గారు, మీ స్కిల్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా నీట్ గా ఉన్నాయి అన్నమాట. అంటే ఇంకా చూడాలనిపించింది. యాక్చువల్ చాలా త్వరగా అయిపోయింది సాంగ్, ఇంకా ఉంటే బాగుంది అనిపించింది నాకైతే. అండ్ కమింగ్ టు ప్రొడ్యూసర్స్, మీరు అవకాశం ఇవ్వడం అండ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేయడం కూడా మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సాంగ్ బంగారం సాంగ్ కన్నా ఇంకా పెద్దగా హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బికాస్ వాళ్ళ టీం వర్క్ నేను చూశాను. ఈవెన్ మేము వెళ్ళినప్పుడు కూడా ఒక టీమ్గా అందరూ కలిసి వచ్చి అందరూ లైక్ లేట్ నైట్ అయినా సరే పడుకోకుండా ప్లాన్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ షూట్కి వచ్చి మంచిగా చేస్తున్నారు. సో ఖచ్చితంగా టాలెంట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అండ్ కొత్త యంగర్ టాలెంట్ని ఎంకరేజ్ చేయాలి. అండ్ అందరూ కూడా గ్రౌండెడ్ ఉంటారు. సో అలాంటి వాళ్ళని మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి అండ్ మంచిగా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.